మరి ఈరోజు 24వ దినం శుభప్రదంగా ప్రతిరోజు ఎంతో ఉజ్జీవంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క శిలువజాన ఆరాధనలు, ఇది ఏ మానవుడి యొక్క ప్రత్యేకమైనటువంటి టాలెంట్ కాదు. దేవుని ఆత్మ మన మధ్యలో ఉంటున్నారు. ప్రారంభ ప్రార్థనలో ఆయన పాదాలు పట్టుకొని, అయ్యా ఈ ఆరాధన నీ అధ్యక్షతకు అప్పచెప్పుకుంటున్నాను నాయన, మేము ఒట్టి వాళ్ళము, నువ్వు నడిపించంటే ఇంత సంతోషము సమాధానం ఎందుకు ఉంటుందంటే ప్రతిరోజు ఆయన ఉండి మన మధ్యలో ఈ ఆరాధనలు జరిగిస్తున్నారు. నమ్మితే స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మంచి తల్లి ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం మీద ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. 2000 సంవత్సరాల క్రితం ఆయన నరావతారుడుగా ఈ భూలోకములో జన్మించి నశించిపోతున్న దానిని వెదకి రక్షించుటకు, అనగా నశించుతున్న ఆత్మలను, మానవ జాతిని వెదకి రక్షించుటకు ఆయన నరావతారుడుగా వచ్చాడట. మన పాప శాపములను వాటినన్నిటినీ కొట్టివేసి వాటి కొరకు, మన పాప శాపముల కొరకు మనము అనుభవించవలసిన శిక్ష ఆయన అనుభవించి, దెబ్బలే తిన్నారా, దూషణలే ఓర్చుకున్నారా, అవమానాలు భరించారా. మోము మీదట ఆయన 10,000లో అతి కాంక్షణీయుడంట. 10,000 మందిలో కూడా యేసయ్యను చూస్తే ఆ కళ, ఆ తేజస్సు, అతి కాంక్షణీయుడు. అలా చూడంగలోని 2 చేతులు ఎత్తి నమస్కరించబుద్ధి అయ్యే అటువంటి పర్సనాలిటీ మీద, ఆ మోగు మీద ఊసారంట. మామూలుగా పెట్ల, ఆయన మామూలుగా భరించల. కాళ్ళు చిక్కుకుపోయాయి, వీపంతా దున్నబడింది. ఒక వీపు కాదు, ఒళ్ళంతా కొరడాలతో కొట్టి చాలా హింసలు పెట్టారు. ఇవంతా ఎందుకు ఓర్చుకున్నారంటే మన పాపశాప విమోచన కొరకు, మనల్ని ఈ లోకంలో మరణిస్తే పరలోకంలో మనం కళ్ళు తెరిచేటట్టు, ఆయన సన్నిధిలో మనం ఆయనతో పాటు సదాకాలం ఉండేటట్లుగా ఒక ప్రణాళికను సిద్ధపరిచి తండ్రి ద్వారా ఆజ్ఞ పొందుకొని ఈ భూలోకంలోకి వచ్చినటువంటి ఆ యొక్క కుమారుడుగా వచ్చాడు. ఆ టైంలో కుమారుడు అయ్యాడు ఆయన. ఆ పాత నిబంధన కాలంలో ఆయన తండ్రిగా ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ రూపంలో మన మధ్యలో. అందుకనే త్రిత్వంలో ఏకత్వం అంటారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. వీళ్ళు ముగ్గురు కాదు, తండ్రి ఒక్కడే, కుమారుడు ఒక్కడే, పరిశుద్ధాత్మ ఒక్కడే. ఆయా కాలాలలో వారిని ఆ విధంగా కనబరుచుకున్నారు. అంటాడు కదా, నువ్వెవరు ప్రభు అంటే నేనే అంటాడు. పేరు చెప్పడాయన, ఆయనకేంటి పేరు పెట్టేది? కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రతిదీ ఆయనే, సర్వము ఆయన, అల్పయు ఆయనే, ఓమేగా ఆయనే. సో ఆ సిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా మనకంట చాలా మేళ్లు జరిగాయంట. అన్ని చెప్పలేం కానీ ఏదో కొద్దిగా. సిలువ రక్తం, యేసు రక్తము మనకు ఏమి ఇస్తుంది, ఆయన కార్చిన ఆ రక్తము ద్వారా మనం ఏమి పొందుకుంటున్నామన్న విషయాలు సమయాన్ని బట్టి కొద్దిగా మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వాక్యాన్ని చూచినట్లయితే, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వాక్యం. దేవుడు దేవుడు అనగా పుట్టినట్లో ఏముందమ్మా, అనేక ప్రాచీన ప్రతులలో ప్రభు అని పాఠాంతరంగా ఉంది అంటున్నాడు. ఓకే, చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు మిమ్మును ఉంచెను. ఆ యావత్ మందను గూర్చియు మిమ్మట్టుకు మిమ్ములను గూర్చియు జాగ్రత్తగా ఉండడి. అక్కడ పైన స్టార్టింగ్ లో అంటున్నాడు దేవుడు. దేవుడు అంటే ఎవరు? ప్రభు అంటే ఎవరు? యేసయ్య.
యేసయ్యంట తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. చూద్దాం ఒక్కొక్కటి మనం లేఖనముల ప్రకారము అది మనకి ఏమిచ్చింది. ప్రభువారు మన కోసం కార్చిన రక్తం ద్వారా మనం ఏం పొందుకున్నాం, అది మనకేమిచ్చింది, ఇస్తుంది, ఇవ్వబోతుంది. రక్షణలో లేని వారికి ఇవన్నీ రావండి. రక్షణలో లేని వారంటే యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటున్నోడుతో ఆరాధనకు వస్తూ నేను మంచివాడిగా మారిన తర్వాత బాప్తిసం పొందుకుంటానంటారే, వెర్రివాడు. సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుతున్న మనకు కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుని శక్తి నీలో ఉంటే ఇదిగో ఈ రక్త ప్రభావము మన మీద చూపిస్తుంది. నంబర్ 1 ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూద్దాం తల్లి. అమ్మా ఒక్కసారి తల్లి చదవమ్మా. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. చాలు. చూడండి, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. మొట్టమొదటిదిగా యేసుక్రీస్తు రక్తము వలన మనకు ఏం పొందుకున్నాం, మనకి ఏం కలిగింది, ఆ రక్తం మనకి ఏం చేసిందంటే మన పాపముల నుండి మనలను విడిపించెను. దేవునికి స్తోత్రం. నేను స్టార్టింగ్ ఇంట్రడక్షన్ లో చెప్పానా ఆయన ఎందుకు వచ్చాడు. పాప శాపముల వలన మనం నశించిపోతున్నాం, మనం మరణించిపోతున్నాం, శాశ్వతమైన మరణం వెళ్ళిపోతున్నందుకు దేవుడు వచ్చి ఇలాగైతే వీరు నేను ఇష్టపడి చేసుకున్న నా బిడ్డలు, ఇదిగో ఇష్టపడి చేసుకున్న ఈ తారా ప్రకాష్, ఇష్టపడి చేసుకున్న ఈ పండు, ఇష్టపడి చేసుకున్న నా కుమార్తెలు, వారు శాశ్వతంగా నరకాగ్నికి పోకూడదని తెగించి వచ్చాడు. వచ్చి చేయాల్సిన ప్రణాళిక అంతా చేశాడు. ఆ సిలువలో లేకపోతే కొరడాలతో కొట్టినప్పుడు, పిడిగుద్దులు గుద్దినప్పుడు, గడ్డం పీకినప్పుడు, ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు, అవి కొరడాలని పేరే గాని ఈ ఎద్దుల్ని బెర్రెల్ని కొట్టే కొరడాలు కాదమ్మా, శిక్షించే ఖైదీలను శిక్షించే కొరడాలు. ఆ కొరడాల కంట మేకులు ఉంటాయంట, కొన్ని కొరడాలకి ఎముక మొక్కలు ఉంటాయంట, కొన్ని కొరడాలకి గాజు సీస పెంకులు ఉంటాయంట, శీలలు ఉంటాయంట, రకరకాల కొరడాలు. కొన్ని కొరడాలకి ఏముంటాయో తెలుసా, ఇనప గుండ్లులాగా ఉండి ఆ గుండ్లకి మళ్ళా చుట్టూ అన్ని ముళ్ళలో అంటే అది కూడా ఇనప ముళ్ళే, ఆ విధంగా చేసేవారంట. అవి 4-5 ఏలాడుతుంటే కొట్టే దాంతో ఇంకేమన్నా ఉందా తల్లి. అందుకే మొట్టమొదటిగా ప్రభువారు మన కోసం కాచిన రక్తం వలన మనం ఏం పొందుకున్నామమ్మా, పాపము నుండి విడుదల పొందుకున్నాము. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూద్దాం. భక్తి అయితే ఆయన వెలుగులోనున్న అమ్మ 1వ యోహాను 1వ అధ్యాయము 7వ వాక్యం చదవండి తల్లి. ఇప్పుడు చదవండి. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా అన్యోన్య సహవాసము కలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. ఇవి నా మాటలు కాదే, మిమ్మల్ని ఎంకరేజ్ చేద్దామని లేకపోతే మిమ్మల్ని ఏదో ఉత్సాహపరిచి ఉద్యోగపరిచి చేద్దామని చెప్పే మాటలు కాదు. పరిశుద్ధ గ్రంథంలో ప్రభువారు ఆ యొక్క పరిస్థితుల్లో ఆ భక్తులను ప్రేరేపించి లిఖింప చేసిన దేవుని మాటలు. వాక్యం అంటే దేవుడే, దేవుడంటే వాక్యమే. కనుక తల్లి
మొట్టమొదటిగా మనం ఏమనుకుంటున్నాం చూసుకోండి, రాసుకోండి, కావాలంటే చాలా మంచి రెఫరెన్స్లు మళ్ళీ మళ్ళీ దొరకదు ఇవి. కాబట్టి మొట్టమొదటిగా క్రీస్తు రక్తము ద్వారా మనకి ఏమి, క్రీస్తు రక్తము మనకి ఏమి ఇస్తుందయ్యా అంటే పాపము నుంచి విడుదలను ఇస్తుంది. ప్రతి పాపము నుండి విడుదల, క్షమాపణ మనకు కలుగుతుందట. తర్వాత యేసుక్రీస్తు రక్తము మనకి శక్తినిస్తుందట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా చూసినట్లయితే తల్లి, హెబ్రీయులకు రాసిన పత్రిక, పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తుడు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వాక్యాన్ని చూద్దాం. 9:14 హెబ్రీయులకు రాసిన పత్రిక. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియల నుండి విడిచి జీవము గల దేవుని సేవించుటకు ఎంతో ఎక్కువగా దేన్ని శుద్ధి చేస్తుంది? మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా. మనసీగను తొలగించెను సంహారమునే. మనసీగను తొలగించెను యేసయ్యా. సంహారమునే. మంచి తల్లి ఇక్కడ ఏమంటున్నాడంటే, మనస్సాక్షినంట యేసు రక్తము శుద్ధి చేస్తుందట. తనకు తానుగా ఎంత తగ్గించుకున్నాడమ్మా ఆయన. ఆ పరలోక భాగ్యాన్ని విడిచి నరావతారుడుగా తను తాను తగ్గించుకొని రిక్తుడై మన ముందు దీనుడిగా ఉండి సువార్తను ప్రకటించి మన కోసం మరణించారు. ఆయన మరణించే ముందు అతి భయంకరమైన శిక్షకు గురి చేయబడ్డాడు ఆయన. అయినా ఆ శిక్షను కూడా భరించి మనకి ఆ యొక్క త్యాగ బలి, రక్త బలి ద్వారా నంబర్ 1 ఏం ఇచ్చాడమ్మా మనకి? పాపం నుంచి విడుదల. రెండోది మనస్సాక్షిని శుద్ధి చేసేసాడు. మనస్సాక్షి అంటే ఏమి లేదమ్మా, నీ అంతరాత్మ. తప్పుడు చూపులు చూసావనుకో, రే అంటది లోపల నుంచి, ఏం చూస్తున్నావురా వెధవా, నువ్వు బాప్తిసం తీసుకున్నావురా, ఆ యేసు ఆయన రక్తంతో నిన్ను కడిగేశాడు రా, శుద్ధీకరించాడు, మళ్ళీ ఈ చూపులు ఎక్కడి నుంచి వస్తున్నాయిరా నీకు అంటది. ఎవరినట్టది? బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఒక మనస్సాక్షి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడి అది గద్దిస్తుంది అనమాట. సో మనస్సాక్షిని శుద్ధి చేసేది ఏంటంటే ఫస్ట్ ఆయన రక్తము. చెడు తలంపులే కాకుండా చెడు ఆలోచనలు కూడా, చెడు చూపులే కాదు చెడు ఆలోచనలే కాదు కూడా. చెడు ఆలోచనలు అంటే చెప్పొచ్చు, సిగరెట్ తాగం అనేది కోరిక పుట్టొచ్చు తాగనోడికి, అంటే తాగుతూ మానేసి బాప్తిసం తీసుకొని ప్రభు ఆ క్షేమకరమైనటువంటి ఆ యొక్క కాపుదల్లోకి వచ్చిన నీవు మరలా నీకు మంచి వానబడింది, చలిగా ఉంది, అక్కడే టీ స్టాల్ ఉంది, ఆ ఉణుక్కుంటా తరుచుకుంటే ఆ టీ తాగావు,
సిగరెట్లు తాగిన వాళ్ళ సంగతి చెప్తున్నా. నీకెట్టు తెలుసాయా అని అన్నిటికీ క్వశ్చన్ మార్క్ ఇచ్చుకొని ఆ మొహాలు అటు పెట్టి చూడబాకండి. నాకు కొన్ని తెలుస్తే మాకు అంతే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అప్పుడు టీ తాగగానే పాత అలవాటేది. టీ తాగిన తర్వాత ఎక్కడ స్మోకర్స్ ఉన్నారా? చైన్ స్మోకర్స్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఇప్పుడు కాదు. ఎప్పుడైతే ప్రభు యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డారో టోటల్ క్లీనప్. వాళ్ళకు ఒక మనస్సాక్షి ఉంది. అది గద్దిస్తుంది ఎప్పుడన్నా ఆశ పుట్టినప్పుడు, ఆలోచన వచ్చినప్పుడు. సో సిగరెట్ తాగాలన్నా ఆ ఆశ పుట్టినప్పుడు అప్పుడే వస్తాడు నీ పాత స్నేహితుడు కలిసి సిగరెట్ తాగినాడు. టీ తాగుతారు ఇద్దరు. తాగలను వాడు తీస్తాడు. మరీ టెంప్టేషన్ కదమ్మా అది. చందన బ్రదర్స్లో ఒక చీర కొంటే 10 చీరలు ఫ్రీ అన్నంత టెంప్టేషన్ కదా. వాడు తీసి అంటించుకున్నవాడు వాడు మానేశాడని తెలుసు కదా. వీడు కావాలి అమ్మమ్మ అంటాడు. ఇట్లా ఆఫర్ మళ్ళా. అదే చూడగలోనే ఆ చలి తడిచున్నాడు. వేడి టీ తాగాడు. అలవాటు ఉంది. ఆ యొక్క దరిద్రపు రుచి కూడా తెలిసి వీడికి. అప్పుడు టెంప్ట్ అవుతాడు మనిషి. ఇన్ని ఉన్నాయి. చెడు తలంపులన్నా చెడు చూపులన్నా. మీరు ఏ కాడికి చెడు చూపులు చెడు తలంపులు అంటే అమ్మాయిని అబ్బాయి చూసి టెంప్ట్ అవడమో, అబ్బాయి అమ్మాయిని చూసి టెంప్ట్ అవడమో, లేకపోతే నీ భర్త పక్కింటి దాన్ని చూసి టెంప్ట్ అవడమో, లేకపోతే నువ్వే టెంప్ట్ అవడం. ఈ కాదమ్మా. ఇదిగో సిగరెట్ కాడ పడిపోతాడు. బాప్తిసం తీసుకున్న బిడ్డ వాడు ఊరికినే పడగొడతాడు కావాలంటే. అక్కడ ఏమన్నా కొంచెం మామ అన్న చేయిపోతుంది అనుకో, ఇక్కడ తగ్గుతారు రే. అప్పుడు అంటది రే అంటది. ఏమంటది? నేను అంత చిన్న రే అంటే నరేంటి బాగా కోపం వచ్చినప్పుడు అంటారే అలా అనండి. రే అది కాంతమ్మా నిజంగా గ్రేట్. అది ఒక తన్నుదన్నుది లోపలే మనసాక్షిని శుద్ధి చేయును. ఇంకెక్కువ పోను మీకు అర్థమైపోయింది. ఏం చేస్తుంది? యేసు రక్తం నంబర్ 1 పాప క్షమాపణ, నంబర్ 2 మనసాక్షిని మన కంట్రోల్లో ఉంచుద్ది. 3వది చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. తల్లులారు జాగ్రత్తగా వినండి. చాలా సింపుల్గా ఉంటుంది వాక్యం. ఈజీగా అర్థమైపోతుంది. అర్థమైన వాళ్ళు ఈ 2 విషయాల్లో మాకు ఇప్పుడు చెప్పిన 2 విషయాలు అర్థమైందన్న వాళ్ళు దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గుడ్. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 12, 13, 14 కంటిన్యూ చదివండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉండినని. క్రీస్తుకి ఏమై ఉన్నారు? దూరస్తులై ఉన్నారు. మీరు జ్ఞాపకం చేసుకోండి. మునుపు దూరస్తులు చూడండి. వాళ్ళేమో దూరస్తులై ఉన్నారు. జాగ్రత్త. మునుపు దూరస్తులై ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు అదే మునుపు దూరస్తులై ఉన్న మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన. అబ్బాబ్బాబ్బా కొట్టండమ్మా చప్పట్లు గట్టిగా. ఆయనకి ఏమవుతున్నామంట? మనం దూరస్థులమైన మనము ఆయన రక్తము ద్వారా ఆయనకి సమీపస్థులం అయిపోయావు. ఎందుకు? ఆయన నమ్మావు, బాప్తిసం తీసుకున్నావు, ఉచితంగా నీలో ఒక అంతరాత్మలో ఒక పరిశుద్ధాత్మ వచ్చింది. ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పటి నుంచి నిన్ను క్లీన్ చేస్తుంది. చక్కగా నిన్ను ఇంక చెడ్డ పనులు చేయనిట్లా. మరి వెంటనే క్వశ్చన్లు వస్తాయి మీకు మనసుల్లో. కొంతమంది బాప్తిసాలు తీసుకొని కూడా పడిపోతున్నారు కదా. వాడు కూడా తిరిగి రావాల్సిందే. మళ్ళీ వాడు నీతిమంతుడుగా మార్చబడ్డా? బాప్తిసం తీసుకున్నవాడు నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా లేస్తాడంట. వాడు లేవడం కాదు, నా ప్రభు లేపుతాడు. ప్రభు యొక్క రక్తం లేపుద్ది, ఆయన బలి యాగం లేపుద్ది, ఆయన త్యాగం లేపుద్ది. చివరికి ఆయనే వాడిని హత్తుకొని, నా బిడ్డ ఎందుకు జారిపోయావు, లే లే. అదనమాట. చదువమ్మా. ఏంటి అక్కడ అయింది?
ఆయన దుఃఖము వలన సమీపస్తులై ఉన్నారు. 14 కూడా చదువుదామా. ఆయన ఉమ్. మన సమాధానమై ఉండి మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన తన శరీరమందు కొట్టివేయుట చేత తన శరీరమందు కొట్టివేశాడంట యేసయ్య. మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. దూరస్తులమ్మ, దేవుడికి దూరస్తుడివే, సంఘంలో అందరికీ దూరస్తుడివే, సమాజంలో దూరస్తుడివే, నీ వ్యాపారంలో పక్కన వాళ్ళతో నీకు పడదు, ఉద్యోగంలో సహ ఉద్యోగులతో పడదు. అంతెందుకు బాస్తో గొడవలు వేసుకునే వాళ్ళు ఉన్నారు. అరే వీడు కుంచేస్తున్న పట్టేవాడు రా అనేవాడు మా నాన్న. అట్లాంటి వాళ్ళని కుంచేస్తున్న పట్టి అంటే చెప్పేదా? తెలీదా? కుంచ అంటే తెలుసుగా, సున్నం వేసేటప్పుడు ఒక బ్రష్ లాగా ఉంటుంది, సున్నం వేసేవాళ్ళకి. ఇప్పుడంటే లేటెస్ట్ వచ్చినాయి. పాత రోజుల్లో దేంతో చేసేవాళ్ళు అదేదో కుంచ కుంచ ఆ కుంచని కుంచ సున్నపట్టి. సున్నపట్టి అంటే ఏమిలే, పాత రోజుల్లో అమ్మా బాగా దెబ్బలు తగిలానంట, సున్నం నీళ్లు బాగా చేసి సున్నం నీళ్లు, ఆ నీళ్లు ఈ కొంచెతో అద్ది ఈపు మీద, ఈపు బద్దల మిగిలింది అనుకో, దాని మీద చల్లగా ఇట్లా రాసేవాళ్ళంట. ఎందుకు? నోరు మంచిది కాదు. ఎక్కడో ఏదో వాగితే నలుగురు కలిసి ఫుట్బాల్ ఆడతారు. ఇంటికి వస్తాడు. ఎట్లా వస్తాడు? అమ్మాయి అనుకుంటూ వస్తాడు. ఏంటి ఆయన ఏం తెచ్చావనగలో చట్టిపుతాడు. ఈపు యేసు ప్రభు గట్టి ఎక్కువగా చీలు ఉంటుంది. అప్పుడు కుంచ ఆ సున్నపట్టి వాళ్ళ భార్య రెడీగా పెట్టుకుంటుందంట. ఎందుకు? ఈ సంగతి తెలీదు. బయటకు వెళ్తే దెబ్బలు తినేసి వస్తాడని. మా నాన్నగారు అన్న ఉద్దేశం తెలుసా? వీడు కుంచ సున్నపట్టివాడు అంటే, కుంచ ఒక చేత్తో ఆ సున్నం నీళ్లు కలిపిన డబ్బా ఒక చేత్తో పట్టుకొని వీడి అమ్మడే ఒకటి తిరగాలంట. ఎందుకంటే అక్కడ కొడితే అక్కడ వీడు పూసేస్తుంటాడంట. అది అంత ప్రమాదకరమైన వాళ్ళు ఈ నోటు దోలోళ్ళు అనమాట. కనుక మనం ఏం చేద్దాం తల్లి? మన ఉభయులను ఏకం చేసాను. స్టార్టింగ్ లో మనం ఏం చూసాం? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ రక్తము మనల్ని ఏం చేసిందంటే, మునుపు దూరస్తులుగా ఉన్న మనల్ని ఆయనకి సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైన మా సమీపమునకు దిగి వచ్చినావు. ఈసయ్యా నీ ప్రేమంటు బలమైనది. ఈసయ్యా నీ కృపయంటు విలువైనది. పాడు. ఈసయ్యా నీ ప్రేమంటు ఈసయ్యా నీ కృపయంటు నీ ప్రేమంటు నీ కృపయంటు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము దేవునికి మనల్ని సమీపస్తులుగా చేస్తుంది. పాపములు అపరాధములు వలన దేవునికి దూరం అయిపోయి మనము దేవునికి దగ్గర అవ్వాలంటేనే భయపడే పరిస్థితుల్లో ఆయనకి సమీపస్తులుగా చేస్తుందట. దేవునికి స్తోత్రం చెప్దాం. 4వదిగా చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక, అమ్మా హెబ్రీకి రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వాక్యం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి వెళుదము.
చాలమ్మా, అంతవరకు చాలు. కాబట్టి ఇక్కడ ఏంటంటే, కావున యేసు కూడా తన స్వరక్తము చేత, అంశం ఏంటి? యేసు రక్తం వలన మనం ఏం పొందుకున్నాం? యేసుక్రీస్తు తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరిచాడంట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మనం హింసకులం, దోషకులం. ఒకప్పుడు కాదులే, ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం. మనం హింసిస్తున్నాం, నో డౌట్ ఇన్ ఇట్. ఒప్పుకోవాలా? అదేంటండి, నేను బల్లలో చేయబడుతున్నాను పెట్టున్నావు కాదని నేను అన్నానా? ఆరాధనకు వస్తున్నాను కదా, వస్తున్నావు నెలలో 2 సార్లు. శిల్వజాన ఆరాధనకు రాలేదా పాస్టర్ గారు? వస్తున్నావమ్మా. అదొక నియమం వీళ్ళకి, ఈ భక్తురాళ్ళకి. శుక్రవారం వస్తాం. ఏమైంది మిగతా వారాలు? అవన్నీ ఏంటంటే గాయాలను మనం రేపుతూనే ఉన్నాం. మళ్ళీ ఒకసారి చదువుతలే. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గబడి విడుపుట శ్రమ పొందెను. మనల్ని పరిశుద్ధపరచుటకై తన రక్తము ద్వారా. ఇట్స్ ఎ క్లియర్ గా ఉంది కదా ఆ వర్డ్ అక్కడ మనం చదువుకున్న వాక్యం. కనుక మొట్టమొదటిగా మనం చూసిందంటే యేసు రక్తం మన పాపం నుండి మనకు విడుదల కలుగజేస్తుంది. రెండోది మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. మూడోది ఆయనకి సమీపస్తులుగా చేస్తుంది. నాలుగోది వచ్చి పరిశుద్ధపరుస్తుంది. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నన్ను నడిపించగా, ఈ వెలుగును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా హల్లెలూయా. ఇంకోటి వాక్యం చూసినట్లయితే అమ్మ రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 కూడా చూద్దాం. రోమీలకు పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తుడు రాసిన పత్రిక. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. తన ప్రేమను వెళ్ళపరుచుతున్నాడు. ఎలాగా? అదిగో మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా, అందరూ పాపులమని తెలిసి మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి, మీ పాపాలు శుద్ధీకరింపబడతాయని తెలిసి కూడా, అంటే ఆ తెలిసి కూడా బాప్తిసం పొందరు. మారు మనసు లేదు. తినమంటే 3 పళ్ళాలు తింటారు. రోజు నాన్ వెజ్ కావాలా, నీసు లేని మొక్క దిగదు, మొద్ద దిగదు. అక్కడ మీనింగ్ అదే అనుకోవాలి. లేటెస్ట్ గా ఆ రోజుల్లో ఆయన ఉద్దేశం వేరు ఉండవచ్చు. ఆ పౌలు గారు రాసింది. చదువమ్మా. మనం ఇంకను పాపలమై ఉండగా. ఎవరి కోసం అంట? ఈ పాపల కోసం అమ్మా. మారు మనసు లేని పాపుల కోసం, బాప్తిసం లేని పాపుల కోసం. రే, నీకోసం నేను చనిపోతున్నా నాన్న, 3వ దినం లేస్తాను, నా రక్తము ద్వారా మీకు పాప క్షమాపణ, నా బలి యాగం ద్వారా మీకు శిక్ష లేదు, మీకు పరలోకమే అన్నాడు. చదవమ్మా. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా కొట్ట చప్పట్లు ఉగ్రత నుంచి కూడా తప్పిస్తాడంట ఆయన. పాపము నుంచి రక్షించబడమే కాదు, నీతిమంతులుగా చేయడమే కాదు, రాబోతున్నటువంటి ఆయన ద్వారా ఉగ్రత నుంచి కూడా రక్షింపబడదు అంటున్నారు. ఈ రక్తము విలువ తెలిసిన వాళ్ళైతే మీరు ఇక ఆగరు. ఆ రక్తము విలువ తెలియట్లేదు. ఆ పరిశుద్ధ రక్తం ద్వారా ఏమి మనం పొందుకోబోతున్నామో, ద వాల్యూ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ మనకు తెలియదు. బాప్తిసం లేని బిడ్డలారా, ఒకటే చెప్తున్నా, మీకు వార్నింగ్ ఇస్తున్నాను.
ఇట్స్ ఎ వార్నింగ్. మీరు ప్రమాదంలో ఉన్నారు. యు ఆర్ ఇన్ డేంజర్. ఎస్, ఇప్పుడు డేంజర్ బోర్డు పడతా ఉంటారు. కొన్ని చోట్ల మేము హైవేలు పోతా ఉంటే కారు అక్కడెక్కడో కిలోమీటర్ దగ్గర తవ్వకాలు జరుగుతుంటే కిలోమీటర్ ముందే డేంజర్, టేక్ డైవర్షన్ అని పెట్టుంటాడు. అనుకుంటే వెళ్ళాను అనుకో, ఇక షేపులు ఉండవు మాకు. యు ఆర్ ఇన్ డేంజర్. వితౌట్ బ్యాప్టిజం దెర్ ఈజ్ నో హెవెన్. నీకు అసలు విడుదల లేదు. వై? నేను చిన్నదాన్ని అనుకుంటున్నావా? చిన్నదాన్ని అనుకుంటున్నావా? ఈరోజు అదిగో కంటికి గడి నీటి కాచింది భోజనం చేసి పడుకోమంటే ఏడుస్తానే కూర్చుంది. ఏంటంటే ఆ యూట్యూబ్ ఎందుకో తీస్తే ఒక యాక్సిడెంట్ గురించి వచ్చిందంట తనకి. ఎవరు ఆ యాక్సిడెంట్లో జరిగిందంటే ఒక మంచి యవనప్రాయుడైనటువంటి డాక్టర్. ఆయన ప్రొఫెసర్ ఇన్ గుంటూరు మెడికల్ కాలేజ్. ఆమె వైఫ్ కూడా డాక్టరే. చిన్న బిడ్డలు, ఒక కూతురు ఒక కొడుకు. ఆయన పని ఏందో తెలుసా? మెడికల్ కాలేజీలో క్రిస్టియన్ బాయ్స్ని గర్ల్స్ని గ్యాదర్ చేసి మోటివేషన్ క్లాసెస్ తీసుకుంటాడట ఆయన. అంటే దైవ సేవకుడు కూడా ఆయన. ఏమైందో తెలుసా? గడిచిన రాత్రి అక్కడ ఖాజా అని ఒకటి ఉంది ఊరు. ఆ ఖాజా నుంచి వచ్చి విజయవాడలోంచి ఇదిగోండి బ్రిడ్జిలు దాటి వైజాగ్ వెళ్ళాలంటే బెంచ్ సర్కిల్ మీదుగా వెళ్ళి మళ్ళీ గన్నవరం మీదుగా వెళ్తే కానీ వైజాగ్ ఎంత టైం పట్టుందో తెలుసా? ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ లారీలకైతే 1.5 hours. అలా కాకుండా ఆ ఖాజా నుంచి డైరెక్ట్ కొట్టాడు బైపాస్. కొట్టి గొల్లపూడిలో కలిపాడు. గొల్లపూడి దగ్గర లెఫ్ట్కి వెళ్ళిపోతే హైదరాబాద్ వెళ్ళిపోతారు. హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు రైట్కి వెళ్ళిపోతే నేరుగా వెళ్ళి గన్నవరం దాటి మనోళ్ళు ఉన్నారే, ఎవరు జోసఫ్ తంబి బ్యాచ్ ఉంటదే, ఆ ఊరేంటమ్మా? బాగా తెలుసు నీకు, ఇంకా బాగా తెలుసు నీకు. పెద్దవటిపల్లి అక్కడ కలుస్తుంది అనమాట. ఎక్కడ? హైవేలో కలుస్తుంది. ఈ ట్రాఫిక్ అంతా ఏముండదు, ఇక తొక్కడమే. అందులో వేసింది ఎటువంటి రోడ్డు? ఇటు 3 లైన్లు, ఇటు 3 లైన్లు, 6 లైన్ల రోడ్డు. మరి ఎందుకు ఆ డాక్టర్ గారు ఏమైనా సరదాగా వచ్చి ఉంటాళ్ళే పాపం. ఆ పిల్లల్ని భార్యను వేసుకొని కారు వేసుకొని ఆ బైపాస్ అక్కడ కాజా నుంచి, గుంటూరు నుంచి వచ్చి కాజా నుంచి అట్లా వెళ్తా ఎక్కడో కాస్త ఖాళీ ప్లేస్ ఉంటే సైడ్కి తీసి ఆపి దిగి, లోపలేమో పిల్లలు ఉన్నారు, భార్య ఉంది కారులో. బండి పక్కకు ఆపేసి ఈయన దిగి, మరి ఏమన్నా బలంగా తెచ్చుకున్నారేమో, తిందామని భోజనమే తెచ్చుకున్నారేమో అమ్మా. సంథింగ్ బ్యాక్ వచ్చాడమ్మా. అట్లా రావడం వెనక నుంచి వాడు చూడమ్మ ఎంత పెద్ద రోడ్డు అంటే చెప్పలేను నేను. అంత పెద్ద రోడ్డు. ఆ రోడ్డులో రోడ్డు పక్కన ఆపున్న ఆ కారును ఎందుకు కొట్టాడో, కారును కొట్టడం, డాక్టర్ గారు కారుకి ఈ లారీకి మధ్యలో నలిగిపోయాడు. వాడు ఆపలేదు. లోపల భార్యకి ఇంత గీత పడలా, పిల్లలకి ఇంత గీత పడలా. అనుకోని ఉంటాడు ఆయన, అనుకోని ఉంటాడా అటువంటి అకాల మరణం వస్తుందని? మరి మనకెందుకు రాట్లా? మనం భక్తులం కదా. దేవుడు మిమ్మల్ని ఇంకా కాపాడుతున్నాడు. ఎందుకు తెలుసా? హీ లవ్స్ యూ. నువ్వంటే చాలా ఇష్టం కుమార్తె. అందుకనే ఇప్పటికైనా తీసుకుంటుందేమో, ఈ రోజైనా పరివర్తన చెందుద్దేమో. నా బిడ్డ నా రక్షణలోకి ఒకసారి వస్తే చాలు. ఆ నమ్మి బాప్తిసం తీసుకొని నా రక్తంతో కరగబట్టే చాలు. నా పరిశుద్ధాత్మను నేను ఉచితంగా ఇచ్చేస్తాను కాబట్టి ఇక మీదట పాపం చేయదు. నువ్వు అనుకుంటున్నావు నేను మంచి వ్యక్తిగా మారిన తర్వాత బాప్తిసం తీసుకుంటామని. మీ జన్మలో జరిగే పని కాదు అది. మనం ఇంకనూ పాపులమై ఉండగా యేసుక్రీస్తు మన కొరకు ప్రాణత్యాగం చేసి శిలువలో మరణించాడు. పాపులమై ఉండగా మనందరం పరిశుద్ధం అయిపోయిన తర్వాత ఇప్పుడు చేస్తున్నాను అబ్బాయి మీకోసం అన్నాడా? పాపులము, దరిద్రము, నికృష్టము మనం. అలా ఉన్నప్పుడే మన కోసం ఆయన ఏం చేశాడు? ప్రాణత్యాగం చేశాడు. మన కోసం రక్తం కార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఒక్క పాయింట్ చాలు. నేను ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నాను?
నీలో ఏదో చిన్న చిన్న తప్పులు ఏదైనా ఉన్నాయనుకో, అవన్నీ దేవుడే తీసేస్తా. ఒక్కసారి నువ్వు వాక్యం విని నువ్వు దేవుణ్ణి నిజ రక్షకుడుగా, దేవుడు అంటే ఇంకా ఏదో అనుకున్నావు, యేసుక్రీస్తు ప్రభు వారిని, పేరు క్లియర్గా చెప్తున్నా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీ నిజ రక్షకుడిగా అంగీకరించి నీ పాప శాప విమోచన కోసం బాప్తిసం తీసుకుంటే ఇక ఆ బాధ్యత ఆయన తీసుకుంటాడు. నీకు ధైర్యం వస్తుంది. చూద్దామా? చూడండి అమ్మా, ఎన్నో చదివాం మనం? 8:9. సరే తల్లి, అయిపోయింది అది. నీతిమంతులుగా కూడా మనల్ని మారుస్తాడు. సో 4వది ఏంటి? పరిశుద్ధపరుస్తాడు, మనల్ని నీతిమంతులుగా మారుస్తాడు, రాబో ఉగ్రత నుంచి కూడా రక్షిస్తాడు. 5వది చూద్దామమ్మా. 5 ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం చదువుదాం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ఆయన రక్తము వలన మనకు విమోచనము. ఆ ప్రియుని యందు, ఎవరు ఆ ప్రియుడు? యేసయ్య. ప్రియుని సన్నిధానంలో ఆనందమానందమే, ప్రియుని సహవాసమే, ప్రియుని సన్నిధానంలో ఆనందమానందమే, మాటలు చెప్పాలి దేవుని సహవాసమే, అంతా పోయినా సమృద్ధి అనుభవమే, మందునా కనున్నాడని ధైర్యమే, ఆహా ఆనందమే, ఏముంది ఆహా ఆనందమే, ఏముందో జీవితం ఆనంద చదువుతానేమండి. విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన అపరాధములకు మనకు క్షమాపణ ఎవరి ద్వారా కలిగి ఉన్నది? మన ప్రియుని యొక్క రక్తము వలన, ఆయన కార్చిన బలియాగపు రక్తము వలన, ఆయన పెట్టిన ప్రాణము వలన మనకి ఏమేమి జరిగిందంటమ్మా? విమోచన కలిగిందంట. పాపముల నుంచి, శాపముల నుంచి విడిచిల, మన పాపపు చూపులు, మోహపు చూపులు, తలపుల నుంచి క్షమాపణ జరిగిందంట. చూడండి తల్లి, క్షమాపణ అంటే ఏంటయ్యా? ఒక జీవిత ఖైదు పడ్డ, మర్డర్ చేశాడు ఒకడు, మర్డర్కేగా ఎక్కువగా పడతాయి, దొంగతనానికి పడవుగా జీవిత ఖైదులు. అతనికి 10 ఏళ్ళు జీవిత ఖైదు అని పేరుకి అంటారు, 14 ఏళ్ళు, కానీ 10 ఏళ్లలో బయటకు వస్తాడట, ఏదో సెలవులు అవన్నీ పోతే. కానీ వాళ్ళకి మధ్యలో పాప క్షమాపణ అని, పాప క్షమాపణ కాదు, వారికి క్షమాపణ, జైలు శిక్ష నుంచి క్షమాపణ కూడా పొందుకునే ఒక అవకాశం ఉంది. దానికి అధికారి ఎవరు? రాష్ట్రపతి, అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయన ఒక్కడి చేతిలోనే ఉరిశిక్ష పడ్డవాడికి కూడా ఉరిశిక్ష వదిలేయండి, జీవిత ఖైదు వేసేయండి అని లాస్ట్లో ఒక సంతకం పెడితే అయిపోతుంది. ఈ జీవిత ఖైదు అనుభవిస్తున్నవాడు, అయ్యా ఇప్పటికే 10 ఏళ్ళు చేశాడు, అక్కడ జైలర్ రికమెండేషన్ లెటర్స్ పంపిస్తాడు, వీడి ప్రవర్తన చాలా బాగుంది, అప్పుడేదో ఆవేశంలో చేశాడు, పూర్తిగా మారిపోయాడు, అది ఇదని. వాళ్ళెందుకు రాస్తారు? ఊరికి రాస్తారా?
వాళ్ళకి ముట్టాల్సింది ఏదో ముట్టది. అప్పుడేమవుద్దంటే ఆయనకి ఆ శిక్ష తగ్గించి పాపక్షం. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు మనకి? చదువు తల్లి మళ్ళీ 7 మొదటి నుంచి. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన విమోచన పాప క్షమాపణ కలుగుతుందంట. 6 హెబ్రీయులకు రాసిన పత్రిక, చివరికి వచ్చేసాను, కంగారు పడద్దు ఎవరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 19వ వాక్యం. మరియు నేను మరి త్వరగా మీ యొద్దకు మరలా వచ్చినట్లు ఇలాగు చేయవలెనని మరి ఎక్కువగా మిమ్మల్ని బ్రతిమాలుకొంచున్నాను. అదేనా? కాదమ్మా, 13 అదేనా మీరు చదివింది? హెబ్రీ 13:19. ఎస్, 13:19 కదా? సారీ, ఉన్నాయా అన్ని? ఒక్క నిమిషం తల్లి, ఉన్నట్టున్నాయి. అదేనమ్మా, హెబ్రీ 13వ అధ్యాయము 19వ వాక్యం చదువు. 20 కూడా చదువు. గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమకు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తు యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. అయిపోయిందా? అక్కడికి అయిపోయిందా అమ్మా? సహోదరులారా, ఉండండి ఒక్క నిమిషం మీరు ఆగిపోండి, నేను చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:19 నుంచి కదా మనం చదివి. 12 చదివారు మీరు? కాదమ్మా, 13 నేను చెప్పింది 13:19. మరియు నేను త్వరగా మీ వద్దకు మరలా వచ్చున్నట్లు ఇలాగు చేయవలనని మరి ఎక్కువగా మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. అదేంటంటే 20 చదవమ్మా. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు తన దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు ప్రతి మంచి విషయంలోను తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అంటే ఇక్కడ ఏమైందంటే తల్లి, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలములో మనం ప్రవేశించడానికి మనకు ఒక ధైర్యాన్ని కలుగజేస్తాడంట. ఆయన ధైర్యం పుట్టిస్తుంది ఆ పరిశుద్ధ రక్తము. పాపిగా ఉన్నాము, పరిశుద్ధ స్థలంలోకి ఎలా పోతాం అని మనస్సాక్షి ఉంచి మనల్ని సంకోచింపజేస్తుంది అనుకో. అప్పుడు ప్రభు క్రీస్తు వారి రక్తము మనలో ఒక ధైర్యాన్ని పుట్టించి, నువ్వు అర్హుడు కనుక, నువ్వు బాప్తిసం తీసుకున్నావు కనుక, మరి నన్ను దేవుడిగా అంగీకరించావు కనుక, నీలో ఉన్న ఆ అపరిశుద్ధమైన విషయాన్ని అన్నిటినీ వదులుకున్నావు కనుక, మరలా తిరిగి వాటిని చేయలేదు కనుక నువ్వు అర్హుడవే అన్న ఒక ధైర్యాన్ని మన హృదయంలో పుట్టిస్తుంది. చివరిగా చూసినట్లయితే 7వది కొలస్సీలకు రాసిన పత్రిక 7:7
సరే కొలసి మొదటి ఇది 20వ వాక్యం చదవండి. శిలువ రక్తము చేత అమ్మ 1:20 ఆ, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా ఉమ్, అవి భూలోకమందున్నవైనను ఉమ్, పరలోకమందున్నవైనను ఉమ్, వాటినన్నిటిని ఆయన ద్వారా తమతో సమాధానపరచుకొనవలెనని అభిష్టమాయెను. తండ్రి యొక్క అభిష్టమాయను. అర్థమైపోయిందా మీకు? ఇప్పుడు చివరిగా మనం చూసినట్లయితే 7వది క్రీస్తు రక్తం ద్వారా మనం పొందుకున్నది ఏంటంటే, అదిగో భూలోకంలో గాని పరలోకంలో గాని మనల్ని సమాధానపరచుకోవాలని ఆయన తండ్రి అభిష్టమైంది కాబట్టి ఈ రక్తం ద్వారా మనకి అది ప్రాప్తించబడింది. తండ్రి అభిష్టమైంది. సృష్టి తొలగిపోయింది, కాలాలు మారిపోయాయి, మనుషులు తప్పిపోయారు కనుక అందరినీ సమాధానపరచడంలో ఈ శిలువ యొక్క రక్తము మనకి ఎంతో 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 ఉపయోగపడుతుంది. ఉపయోగపడడం కాదు, ఆ మాట అసలు తప్పు. ఆ శిలువ యొక్క రక్తం మనల్ని నడిపిస్తుంది. నంబర్ 1 ఒకసారి రివిజన్ చేసుకుందాం. యేసుక్రీస్తు రక్తం మనలో మనకి ఏమి ఇచ్చిందమ్మా? పాపం నుండి విడుదలిచ్చింది. రెండోది చూసినట్లయితే మనస్సాక్షిని శుద్ధి చేసింది. మూడోది చూస్తే ఆ రక్తం వల్ల దేవునికి సమీపంగా వచ్చేసాం. నాలుగోది ఏందమ్మా? యేసుక్రీస్తు యొక్క రక్తం వలన మనము పరిశుద్ధపరచబడ్డాము, నీతిమంతులుగా మార్చబడ్డాము. ఐదోది ఏంటంటే విమోచన, మళ్ళీ క్షమాపణ మనకి ఆయన రక్తం ద్వారా కలిగింది. ఆరోది చూసినట్లయితే ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు మనకి ధైర్యాన్ని కలిగించింది యేసయ్య రక్తం. చివరిగా చూస్తే 7వదిగా చూస్తే తండ్రి కుమారునితో మనకి సమాధానపరచాలని పడాలని తండ్రి అభిష్టమైంది. ఈ రక్తం ద్వారా తండ్రితో కుమారునితో మనం సమాధాన పడ్డాం. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. తలలు వంచండి. చిన్న పాప క్షమాపణ ఒప్పుకోలు ప్రార్థన చేసుకొని ఈ 24వ శిల్వజాన ఆరాధన ముగించుకుందాం. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసి ప్రారంభించినటువంటి ఈ శిలువ ధ్యానమును 40 రోజులు జరిగిస్తున్నటువంటి ఈ యొక్క ధ్యానముల్లో ఈరోజు 24వ రోజు తండ్రి, నీ కృపలో మమ్మల్ని అందరినీ సమకూర్చి ఇదిగో నీ రక్తముతో మేము పొందినటువంటి మేళ్లను గురించి మీరు సుదీర్ఘంగాను సువిశేషంగాను మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అటువంటి స్థితిలో మీ రక్తము ద్వారా ఇటువంటి పాపక్షమాపణ పొందుకొని విడుదల పొందుకొని, పాపము నుంచి విడుదల పొందుకొని, పాపము నుంచి విమోచన పొందుకొని, పరిశుద్ధులుగా మార్చబడి పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు ధైర్యాన్ని పొందుకొని నాయనా నీ రక్తము ద్వారా కుమారునితో ఏకమవడానికి మీరు ఇచ్చినటువంటి బలమైన నీ కుమారుని రక్తము, దాని విలువ విశేషముల గురించి మాతో ఈరోజు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ అధ్యక్షతలో ఆది నుంచి ఇప్పటి వరకు ఎంతో ఆనందంగా శుభప్రదంగా ఈ ఆరాధన జరిగించినందుకు స్తోత్రాలు. దీనులైన నీ బిడ్డలు శ్రద్ధగా వాక్యాన్ని విన్నారు, విన్నది విన్నట్టే వారికి జీర్ణించుకున్నారు, అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నానయ్యా. ఎందుకంటే సాతానుడి క్రియలు ఈ ప్రాంతంలో జరగనీయకుండా, నీ బిడ్డల్ని డిస్టర్బ్ చేయకుండా మీరు ఈ వాక్య పరిచయం మీరే జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా విజ్ఞాపన ప్రార్థనలు నా తండ్రి మొరబెట్టుకుంటూ ఉండగా సహాయం చేయండి, నెరవేర్చండి. జయశ్రీ అక్క గారికి మళ్ళా ఈరోజు ఉదయం ఆ యొక్క లెఫ్ట్ హ్యాండ్ ఆ భుజంలో కొంత నొప్పి స్టార్ట్ అయ్యి ఆ బిడ్డ చాలా అనీజీగా ఫీల్ అయింది నాయన. అసలు ఈరోజు ప్రార్థనకు రాగలనా అని కూడా అనుకున్నారు. కానీ ప్రభువా మీరే ఇచ్చిన శక్తి బలాన్ని బట్టి ఆ బిడ్డను ఆరాధనకు నడిపించుకున్నారు. నిలబెట్టుకోండి నాయన. ఆ యొక్క చిన్న చిన్న శ్రమలు బలహీనతలన్నీ నీ రక్తము ద్వారా అవన్నీ తొలగిపోవును గాక.
జయశ్రీ అక్కలోకి స్వస్థత ప్రవేశించును గాక. శాంతి, సమాధానము, పాప క్షమాపణ, విమోచన ద్వారా ఆ బిడ్డకున్న ప్రతి వీక్నెస్ యేసు నామములో స్వస్థపరచబడును గాక. అదే ప్రకారం నాయన ప్రసన్న నీ కుమార్తె గడిచిన నెల రోజులుగా ఆ యొక్క చెయ్యి నొప్పి నుంచి భారమైనటువంటి మరి ఎంతో బలహీనతతో తన పనులు చేసుకుంటూనే మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుంటుంది, కానీ శాశ్వతంగా 100% స్వస్థత రాలేదు నా తండ్రి. నువ్వు అనుకుంటే నీకు పెద్ద అది అసాధ్యం కాదు కదా. ఒక్కసారి ఆ బిడ్డ మీద కరుణ చూపించండి, జాలి చూపించండి, సహాయం చేయమని నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. పద్మ, ఎస్ మై లార్డ్, గత కొంతకాలముగా మందిరానికి రావట్లేదు. ఏదో పనులున్నాయనో లేకపోతే మామూలు బలహీనత అనుకున్నాం, కానీ ఆ బిడ్డ చాలా బలహీనరాలైపోయి శారీరకంగా ఎంతో నీరసపడిపోయి ఉందని ఫోన్ ద్వారా తెలియజేయబడి ఉండగా ఒక్కసారి నా సహోదరి గురించి ప్రార్థన చేస్తున్నాను. మరణకరమైన స్థితిలోంచి పద్మాని కాపాడిన గొప్ప దేవా, మీ రక్తాన్ని ఆ బిడ్డ మీద ఈ రాత్రికాల సమయంలో మీరు దర్శించి ఆ బిడ్డ మీద ప్రోక్షించండి. ఆ శారీరక బలహీనతలన్నీ యేసు నామములో తొలగిపోవును గాక. అయ్యా, మీరు చేసిన మేళ్ళని బట్టి అనేక చోట్ల ఇప్పటికీ సాక్ష్యం చెప్తూనే ఉంది నాయన. కొన్ని శోధనలు వస్తున్నాయి. పాత స్నేహితులు, పూజలు చేసే స్నేహితులు ఈ బిడ్డను చాలా టెంప్ట్ చేస్తున్నారట. నువ్వు పూజలు చేసేటప్పుడు ఈ నీరసాలు లేవు పద్మ, వచ్చేసే బ్యాక్ టు పూజలు అని వాళ్ళు పిలుస్తూ ఉండగా స్ట్రాంగ్గా నిలబడి ఇటువంటి మాటలు మాట్లాడేటట్లయితే నా దగ్గరికి రావద్దు మీరు అని చెప్పానని చెప్పి ఒక సాక్ష్యం ఇచ్చింది. కాబట్టి పద్మ మీద కరుణ చూపించండి నాయన, జాలి చూపించండి. మీ గాయపడిన రక్తపు చేతిని ఆ శిరస్సు నుంచి అర్రి పాదముల వరకు నా తండ్రి ఆ రక్తాన్ని ప్రోక్షించి స్వస్థత విడుదల చేయండి. సూర్యునికి ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రాలు. అమెరికాలో ఆ బిడ్డ నా తండ్రి మరి డిశ్చార్జ్ అవ్వడానికి అన్ని వసతులు అన్నీ సిద్ధపరిచినందుకు స్తోత్రాలు చేస్తాను. పీటర్ అలాగే నా తండ్రి నిరూపులు నా తండ్రి వారిద్దరూ ఆ యుద్ధం జరిగే ప్రదేశాల్లో ఉన్నారు. వారికి క్షేమాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలు సందీప్, ప్రవీణ్, ప్రైజ్, యశ్వంత్, కార్తీకుల గురించి జ్ఞాపకం చేసుకోండి. రాహుల్ గురించి జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు చక్కగా రాసి మంచి మార్కులతో పాస్ అవ్వడానికి కృప చూపించండి. ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసినటువంటి ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు పండు, ఓబులు, చెర్రి, డింపుల్, బ్లస్సీ, కావ్య, కిరణమ్మ అలాగే నాయన రాకేష్ గురించి కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ బిడ్డలందరూ మంచి డిస్టింక్షన్ మార్క్లో పాస్ అవ్వడానికి కృప చూపించండి. అలాగే నాయన సతీష్ ఫ్యామిలీ గురించి ప్రార్థన చేస్తున్నాను నాయన. పండు, సౌమ్యల గురించి వారి ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకోండి. మేరీకాంతమ్మ ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకోండి. అలాగే కోమలి పెన్షన్ విషయంలోను, పవన్ ప్రమోషన్ విషయంలోనూ కూడా జ్ఞాపకం చేసుకోండి, కార్యం చేయండి. కవితమ్మ కోర్టు కేసులో అనుకూలమైన తీర్పును ఆ బిడ్డకు అనుగ్రహించండి. 2 యవ్వన కుమారులు చక్కగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అవుతున్నారయ్యా. వారికి మంచి స్థలంలో మరి ప్లేస్మెంట్స్ లో ఆ ఉద్యోగం రావడానికి కృప చూపించండి. చిన్ని తల్లికి ఇచ్చిన ఆ గర్భఫలాన్ని బట్టి స్తోత్రాలు. ఆయన లోపల శిశువు ఎదుగుతూ ఉండగా దినదినము ఆరోగ్యవంతమైన శిశువును నా తర్వాత క్షేమకరమైనటువంటి ప్రసవం ద్వారా చిన్ని తల్లికి బహుమానంగా ఇవ్వమని నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. క్యూటీకి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి స్తోత్రాలు. అలాగే నాయన పింకీని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే లావణ్యకు మీరు ఇచ్చిన ఆ యొక్క గొప్ప ఉద్యోగాన్ని బట్టి కోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 3 బిడ్డలు నా తండ్రి అనాది కాలముగా నా ప్రభువా ఆశ కలిగిన ప్రాణంతో మిమ్మల్ని నా తండ్రి ప్రార్థిస్తూ ఉండగా వారి ప్రాణ ఆశలను తృప్తిపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పవన్ రాజ్, లల్లి, హర్షిత, వర్షిత, స్వీటీ, చెరిగాడు గురించి ప్రార్థన చేస్తున్నాను. బిడ్డల్ని మంచి ఆయుష్ ఆరోగ్యంతో అభిషేకించండి. వర్షితలకి మరి గడిచిన రాత్రి మరి కొంత జ్వరము అలాగే ఇప్పుడు దగ్గుతో ఆ బిడ్డ పీడింపబడుతూ ఉండగా బిడ్డను మీరు వెంటనే తాకండి నాయన. ఎస్ మై లార్డ్, ఆ బలహీనత నుంచి ఆ బిడ్డకు సంపూర్ణమైన విడుదల, శాశ్వతమైన స్వస్థత
యేసునామములో కలుగును గాక. బబులు దినేష్ గురించి ప్రార్థన చేస్తున్నానయ్యా. విక్కీ, సోను, అలాగే నా తండ్రి మరి ప్రజ్ఞ గురించి ప్రార్థన చేస్తున్నాను. ఈ బిడ్డలకు ఏ అవసరతలు ఉన్నాయో ఆ అవసరతలన్నీ తీర్చమని వేడుకొచ్చున్నాను నాయనా. సుకన్య ఆ యొక్క మరి సరైనటువంటి ఉద్యోగము కొరకు ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. ఆ బిడ్డకున్న ఆర్థిక ఇబ్బందుల గురించి కూడా విడుదల చేయమని వేడుకుంటున్నాను. కావ్య సీతల్ని మీరే మీ కృపాస్తపు నీడలో భద్రపరచండి. అలాగే శంకర్ గారిని, అలాగే సరితమ్మ మమ్మీ కోటమ్మ గారిని దీవించి బలమైన ఆరోగ్యంతో వారిని అభిషేకించండి. రాణి సందీపులను జ్ఞాపకం చేసుకోండి. మరి సాల్మన్, దీప్తి, యశ్వంతులు బాప్తిసానికి సిద్ధపడుటకు ఆత్మ ప్రేరణ కలుగచేయండి నా ప్రభువా. చాంపి, నిహాల్, బెరిషియా, ఇవానా, జడన్, క్యాండీ, చరిత్రలు, అలాగే సంజు, సారికలు, పాళ్ళు, నా తండ్రి సిద్ధు, సుజైను, సోహి, కిన్ను, విక్కీ, వర్షులను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు చదువుల్లోనూ అలాగే చదువులు ముగించి ఉన్నతమైన స్థానంలో స్థిరపరచబడుటకు మీరే సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. గోల్డి బాబు, మిల్లు తల్లి, పండు బాబుని గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. చోటు నీళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను నాయన. రాజు, హెప్సీ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. హెప్సీ ఈ మధ్యకాలంలో మరి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉండగా ఆ బిడ్డకు అందులో చక్కటి మార్క్ స్కోరింగ్ ఇచ్చి ఆ యొక్క ఇంటర్వ్యూస్ లో కూడా పాస్ అవి ఒక గవర్నమెంట్ పోస్టు సాధించాలని తన హృదయ వాంఛను నెరవేర్చమని కోరుకుంటున్నాను. అయ్యా ప్రియా, మరొకసారి నీ బంగారు పాదములకు ఆ బిడ్డను అప్పచెబుతున్నాను. యవ్వన కుమార్తె శోధనలో ఉంది, బహు శోధనలో ఉంది. సహాయం చేయండి. ఆ శోధనలన్నింటిలోంచి ఆ బిడ్డకు విడుదల కలుగ చేయండి. అలాగే నాయన బాబు, ఫ్రాన్సిస్ బాబు హైదరాబాద్ లో ఉంటున్నాడు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాడు. కానీ స్థిరమైన ఉద్యోగంలో వాడికి ఒక నడిపింపును దయచేయండి. కెనడా ప్రయత్నాలను కూడా మీరే సఫలీకృతం చేయమని వేడుకుంటున్నాను. అలాగే శాలేం ఉద్యోగ విషయంలో కూడా కృప చూపించమని వేడుకుంటున్నాను నాయన. ఈ మధ్యకాలంలో పరిచయమైనటువంటి ప్రియ ఫ్యామిలీ రమేష్, అలాగే స్వర్ణలత గారు, చిన్ను, సన్నీలు నా వారికి ఇచ్చిన కుమారులు, వీరి గురించి కూడా ప్రార్థన చేస్తున్నారు. వీరు అన్యులైన ఆయన, కానీ మిమ్మల్ని ఎరిగిన బిడ్డలు, మిమ్మల్ని ప్రేమిస్తున్న బిడ్డలు కనుక వారికి కావాల్సినటువంటి వారికి అవసరతలు ఉన్నాయి నాయన. కొన్ని ఏమి లేదు నా ప్రభువా, మీకు ఆ మరుగై ఉన్నది ఏది లేదు. పెద్ద కుమారుడు చిన్ను మరి ఆ ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేశాడు, మంచి మార్కులతో పాస్ అయ్యాడు, కానీ ప్లేస్మెంట్ రాలేదని ఆ బిడ్డ కొంచెం దిగులుగా ఉన్నాడని తెలియజేయగా ఒక్కసారి ఆశ్చర్యకార్యం చేసి మహత్కార్యం చేసి ఆ బిడ్డను తృప్తిపరచడమే కాకుండా ఆ కుటుంబం అంతా మీరు చేసిన మేళ్లకు నాయన తిరిగి మారు మనసు పొంది మీరు నిజమైన దేవుడని గుర్తించి మీ వైపుగా రావడానికి కూడా ఒక అవకాశాన్ని కలుగజేయమని కోరుకుంటున్నాను నాయన. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి వారి అక్కర్లు తీర్చండి. ఈ 40 రోజుల ఈ యొక్క దీక్షలో మేమేమి స్వార్థంతో రావట్లేదు నాయన, కృతజ్ఞతా హృదయంతో వస్తున్నాం. నా ప్రభు నా కోసం ఇంత చేస్తే కనీసం సంవత్సర కాలంలో ఈ 40 రోజులు ఆయనకు కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ ప్రతిరోజు ఒక గంటన్నర సమయం నేను గడపలేనా అన్న ఉద్దేశంతో వస్తున్నారు కనుక వారి హృదయ రహస్యం లేని గొప్ప తండ్రి కనుక ప్రతి హృదయంలో ఉన్న వేదనను తొలగించండి. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి శోధనను తొలగించండి. ఆ యొక్క కొరతను తీర్చివేయండి. శాంతి, సమాధానము, సమృద్ధి, సంతోషములతో వీరందరినీ నింపి నడిపించమని కోరుకుంటూ ఈరోజు అల్పాహారం ఏర్పాటు చేసినటువంటి ప్రియ కుటుంబం నాయన, సాల్మన్ రాజు, జ్యోతి, మహిమా జ్యోతి, అలాగే నా తండ్రి దీపిక, యశ్వంత్, ఈ 4 కుటుంబంతో సహా ఖచ్చితంగా ఆరాధనకు వచ్చే కుటుంబాల్లో కొన్ని కుటుంబాల్లో ఈ కుటుంబం కూడా ఒకటి కనుక సహాయం చేయండి. వారి కష్టార్జితాన్ని కొంత వెచ్చించి మీ యందు భయభక్తులు కలిగి సహ విశ్వాసుల ప్రేమానురాగాలు కలిగి ఏర్పాటు చేసిన ఆ అల్పాహారాన్ని ముందుగా మీరు స్వీకరించండి, అంగీకరించండి. నివృత్తుల ప్రతిఫలము, ఆశీర్వాదము ఆ కుటుంబానికి దయచేయమని కోరుకుంటూ మరలా రేపు నా తండ్రి ఆరాధనలో మేము కలుసుకునే వరకు నీ కృపాక్షేమములు, శాంతి, సమాధాన, సంతోషములు మాకు కూడా అనుగ్రహించమని కోరుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థనకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.
పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేర్చబడును గాక. మా ఇంటిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దృష్టిని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబమునకును, ఆన్లైన్లో మనల్ని సపోర్ట్ చేస్తున్న బిడ్డలకును, వారి కుటుంబీకులకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరికి వందనాలు తల్లి. అలాగే కూర్చొని ఉండండి. పలహారం వస్తుంది మీ దగ్గరికి. నాయన రండయ్యా, పాట పాడండి అమ్మా.